గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో 2 సంవత్సరాల ప్రత్యేక అధికారుల పాలన అనంతరం నూతన పాలకవర్గం ఏర్పడి 6 మాసాలు పూర్తయిన గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వలన ప్రజలు పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో 2 సంవత్సరాల ప్రత్యేక అధికారుల పాలన అనంతరం నూతన పాలకవర్గం ఏర్పడి 6 మాసాలు పూర్తయిన గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వలన ప్రజలు పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలో 32 గ్రామ పంచాయతీలకు గాను 17 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే రెగ్యులర్గా ఉన్నారని, మిగిలిన 15 గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు అధికారులు తెలుపుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోనే తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి వారానికి ఒక్కరోజు మాత్రమే గ్రామంలో విధులకు హాజరవుతుందని, గ్రామంలో పారిశుద్ధ పనులలో అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి కూడా పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండడం లేదని మల్టీపర్పస్ వర్కర్లు ఆవేదన చెబుతున్నారు. జీతం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, ప్రతిరోజు గ్రామంలో ప్రజల సౌకర్యార్థం పనులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి జీతం చెల్లించడం లేదని, ఇకనైనా జీతాలు చెల్లించాలని సత్యాన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీ కార్యాలయం తాళాలు వేసి దర్శనమిస్తున్నప్పటికీ 24 గంటలు ఫ్యాన్లు తిరుగుతూ విద్యుత్ దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణం మొత్తం పిచ్చి మొక్కలు మొలిసి చెత్త కుప్పలను తరలించేవారు లేక పురాతన భవనాన్ని తలపించేలా గ్రామ పంచాయతీ కార్యాలయం దర్శనమిస్తుంది. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న OHR నీటి ట్యాంకు ఓవర్ఫ్లో అయినా పట్టించుకునేవారే లేరు. ప్రభుత్వ పాఠశాల సమీపంలో పిచ్చి మొక్కలు మొలిసి వయ్యారి బామలతో కలకలలాడుతుంది. పాఠశాలల పునఃప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులకు పాఠశాల ఎదురుగా పిచ్చి మొక్కలు, పాములు, తేళ్లకు ఆవాసాలుగా మారి ప్రమాదకరంగా మారాయి. గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుండి మూగజీవాల దాహార్తిని తీర్చడానికి పశువుల తొట్టి ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరుపయోగంగా మారాయి. తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విషయమై మండల పంచాయతీ అధికారిని సత్యాన్యూస్ వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మనిషి ఏం పేరు? వెంకటేశ్వర పక్కన వెంకటేశ్వర సార్ ఎవరు? తుమ్మలపల్లి తుమ్మలపల్లేనా? ఊరే. ఏం చేస్తావు నువ్వు? గ్రామ పంచాయతీ సార్ ఆ, గ్రామ పంచాయతీ వర్కర్ని. ఆ. జీతాలు సరిగ్గా ఇస్తలేరు. ఇప్పుడు 6 నెలలు సార్ కొత్తగా జీతాలు మాకు చూస్తూనే లేరు మమ్మల్ని. కింది పెట్టి మీద పెడతారు, మీద కింది పెడతారు. జీతాలు కొట్టాలంటే పనులు పడలేదు. ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు లేవు, మిరపకాయలు బియ్యం లేవు. చేయాలి సపరేట్ చేయాలి. కొట్ట అంటే కొంచెం కొట్టలేరు. మేడం అయినా సర్పంచ్ అయినా కూడా కొట్టలేరు. పంచాయతీ కార్యదర్శి వస్తురా? వస్తారు, రోజు వస్తారా? రోజు వస్తుంది. అంటే 2 రోజులు నాడు వస్తుంది, 1 రోజు అతిథి నాడు వస్తుంది. అట్లా ఎక్కడ ఉంటారు పంచాయతీ కార్యదర్శి? వాళ్ళు ముందు కూడా అంటే హైదరాబాద్ ఉంటారు. ఒకసారి 2 గంటలు అయితే వచ్చారు, ఆ, 2 గంటలు అయితే వస్తారు. ఓ నాడు 2 గంటలకు వస్తుంది, ఒకసారి 1 గంటలకు వస్తుంది, ఒకసారి 12 గంటలకు వస్తుంది. ఇష్టం మీకు జీతాలు ఇస్తలేరు? ఇస్తలేరు. నాకు 6,000, మా ఆయనకి 9,500, డ్రైవర్ గానికి ఏమో 5,000 అయిందని. మరి మీరు అడగట్లేదు మేడాన్ని? ఆడుతూనే ఉన్నాం, ఆ, కొడతలేరు. వాళ్ళు వాళ్ళ మీద కొడుతూ వాళ్ళ మీద పెట్టుకుంటారు.